ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 15 బుధవారం. ఆషాఢ పాడ్యమి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత విధియ. పుష్యమి నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఆషాఢ మాసం ప్రారంభమైంది. వారాహి నవరాత్రులు కూడా ప్రారంభమైనాయి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున లాభంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యంతో పాటు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. తండ్రి సహకారం కూడా అందుకుంటారు. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక విషయం మీకు నిరాశను కలిగిస్తుంది, అశాంతిని కలిగిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు వెళ్తాయి. చతుర్థములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ బుధవారం రోజున దశమములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. జనసహకారం బాగుంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో కుజ సంచారం ఉంది. దుబారా ఖర్చులు కనిపిస్తుంది. భూవాహన నష్టాలకు అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం ఒకటి వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి లాభములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ వాటికి విలువ పెరుగుతుంది. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యయములో బుధుడు సంచరిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. జన సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపార నష్టం కూడా కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజున లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. దశములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కానీ భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ బుధవారం రోజున వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది.
లాభంలో చంద్ర సంచారం ఉంది. చాలా విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. లాభాలు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. సప్తమంలో శని సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబనగానే మంచి విజయాలను లాభాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమంలో శని సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాలు కానీ వ్యవసాయ రంగంలో వ్యాపారం కానీ మరింతగా ముందుకు వెళ్తుంది. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. జనసహకార లోపం కనిపిస్తుంది. సమాజంలో పేరున్న వ్యక్తులతో మనస్పర్ధలు వస్తాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున దశమంలో కేతువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబనగానే మంచి విజయాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైన నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్యం పాలవుతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈ బుధవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత వాస్తవం సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షల వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి అష్టమములో శుక్ర సంచారం ఉంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. అష్టమంలో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ అశాంతి అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి షష్టమములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. అష్టమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ బుధవారం రోజున షష్టమములో కేతు సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా ఆనందంగా వారితో కలిసి కాలం గడుపుతారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది.
సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబం కోసం అతను వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టమములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఆర్థిక సమస్యలు, స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వసజారం చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు మీరు పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.